తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల బెట్టింగ్ జోరందుకుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికలుగా కాయ రాజా కాయ అంటున్న బెట్టింగ్ ముఠాలు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అభ్యర్థుల గెలుపోటములపై పందాల జోరు కొనసాగుతుంది. అంతేకాదు ఏ పార్టీ అధికారంలోనికి వస్తుంది, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై బెట్టింగ్లు కాస్తున్నారు. ఇక ప్రముఖులు బరిలోకి దిగిన చోట ఈ వ్యవహారం మరింత జోరు మీద సాగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఏపీ ఎన్నికలపై ప్రధానంగా బెట్టింగ్ జోరు నడుస్తోంది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఓటు పోటెత్తడం వెనుక అభ్యర్థుల భవితవ్యంపై కాయరాజా కాయంటూ పందేలు జోరు కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానుండగా ఇప్పటి నుంచే కోట్ల రూపాయలతో బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులపై బెట్టింగ్ హవా నడుస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, షర్మిల వంటి నేతలపై బెట్టింగ్ జోరుగా ఉంది. పార్టీలో నేతల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినట్లే అదే స్థాయిలో బెట్టింగ్ టీంలు స్పీడ్ పెంచాయి. ఇటీవల వచ్చిన జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థల సర్వేల ఆధారంగా ఈ పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాలో మెజారిటీ స్థానాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇందులో సామాన్య ప్రజలు సైతం భాగస్వాములవుతున్నారు. పోలింగ్ నుంచి ఫలితాలు విడుదలకు చాలా గ్యాప్ ఉండడంతో బెట్టింగ్లలో భాగంగా బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు బెట్టింగ్ బాబులు. మధ్యవర్తికి 2.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బెట్టింగ్లు నగదు, ల్యాండ్, వాహనాలను సైతం పెడుతున్నారు. గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో ఉండి, దెందులూరు, భీమవరం స్థానాలపై జోరుగా పందాలు కాస్తున్నారు. నరసాపురం పార్లమెంట్, ఏలూరు పార్లమెంటు స్థానాలపై కూడా బెట్టింగ్లు సాగుతున్నాయి. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో నిలవడంతో ఈసారైనా సేనాని గెలుపు వరిస్తుందన్న ఆసక్తి నెలకొన్న సందర్భంగా బెట్టింగ్ బాబాలు దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై బెట్టింగు జోరందుకుంది. మంగళగిరి, కడప, భీమిలి, రాజంపేట స్థానాలపై కూడా సాగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్, రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాలపైన బెట్టింగ్లు సాగుతున్నాయి. ఫలితాలు వచ్చేలోపు కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జగన్ను గద్దె దించేందుకు ప్రభుత్వ ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీలు ఒక్కటిగా ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో కూటమి వర్సెస్ అధికార పార్టీ అన్నట్లుగా సాగింది ప్రజాక్షేత్ర పోరు. ఇక సొంత అన్న జగన్ ఓటమికి కంకణం కట్టుకున్న తోబుట్టువు షర్మిల కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి రణరంగంలోకి నేను సైతం అంటూ రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. అంతా ఏకమైన జగన్ మాత్రం ముందు నుండి చెబుతున్నట్లు సింగిల్గానే పోటీ చేశారు. దీంతో ఈసారి ఎన్నికల రణరంగం నువ్వా నేనా, చావు రేవు అన్నట్లుగా సాగింది. ఇక ఈ పోరులో ఓటర్లు తమ వంతు పాత్ర నిర్వహిస్తూ భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటర్ల ఉత్సాహం చూసిన నేతలంతా తమకే మద్దతు తెలిపారన్న భ్రమలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓటర్లు పోటెత్తారని విపక్షాలు చెబుతుంటే అదేం కాదు, తమ సంక్షేమ పథకాల కారణమేనంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది, ఎవరు నెగ్గుతారు, ఎవరు మీసం మేలేస్తారనేది తెలియాలంటే మాత్రం ఫలితాలు విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.